హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు కథ పేరు మాటలతో వ్యాపారం. ఇది కరాళ కథ. ఈ కథను రచించిన వారు జె ఉదయనాగ శిరీష గారు. రామేశము, గోవిందు ఒక గురుకులంలో ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. రామేశము పాఠాలని చక్కగా ఆకలింపు చేసుకొని విద్యార్థులకు వివరించేవాడు. గోవిందు శిష్యులను ఆకట్టుకునే విధంగా పాఠాలు చెప్పేవాడు. ఒక రోజున గురుకులం పెద్ద గోవిందుని పిలిచి, నాయనా, నీవు జనాన్ని ఆకట్టుకోగలవు. అందుకు శాస్త్రంలో చెప్పిన పాఠాలు కూడా మార్చేస్తున్నావు. నువ్వు చెప్పే వాటిలో ఎన్నో తప్పులుంటున్నాయి. గురువు వ్యాపారి కాదు. శిష్యులకు అర్థమయ్యేలా చెప్పడమే తప్ప శిష్యులను ఆకర్షించడము ప్రధానం కాదు. కాబట్టి నీవు బయటికి వెళ్ళి మాటలతో వ్యాపారం చేసుకో. శాస్త్ర పాఠాలు చెప్పటానికి పనికిరావు అని చెప్పి పంపించేశాడు. రామేశం మాత్రము గురుకులంలోనే ఉండిపోయి ఉపాధ్యాయుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన చంద్రమతి అనే ఆమెను పెళ్లి చేసుకొని ఆదర్శవంతంగా సంసారం చేశాడు. పిల్లలు పుట్టి పెద్దవాళ్ళయ్యాక కొన్ని చీకాకులు వచ్చాయి. తండ్రి పద్ధతులు నచ్చక కొడుకులు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడైనా రామేశము, చంద్రమతి కొడుకులను చూడటానికి వెళుతుండేవాళ్ళు. కోడళ్ళు వాళ్ళని సరిగ్గా చూసేవారు కాదు. కొడుకులు వారిని పట్టించుకోరు. అందువలన ఆ దంపతులకు మనశ్శాంతి కరువైంది. విచారంగా ఉన్న వారిని చూసి, శాంతి ఆశ్రమానికి వెళ్ళండి, అక్కడ సంతోషంగా ఉంటారు అని వారికి తెలిసిన వాళ్ళెవరో సలహా ఇచ్చారు. సౌజన్యపురము శివార్లలో ఉంది శాంతి ఆశ్రమం. బాధ్యతలు తీరిపోయినా, ఇంట్లో నిరాదరణకు గురైనా, జీవితం మీద విరక్తి పుట్టినా అలాంటి వాళ్ళు శాంతి ఆశ్రమం చేరుకుంటారు. ఆ ఆశ్రమాన్ని బ్రహ్మానంద స్వామి నడుపుతున్నాడు. ఆయన గొంతు విన్నవారు నాగస్వరం విన్న నాగుపాములా మైమరిచిపోతుంటారు. రామేశము, చంద్రమతి శాంతి ఆశ్రమానికి వెళ్లారు. ఆ ఆశ్రమము రకరకాల పూలు, ఫలవృక్షాలతో ప్రశాంతంగా ఉంది. అక్కడ మామిడి చెట్టు కింద కూర్చొని కబుర్లాడుతూ ఉంటే జీవితానికి అంతకంటే ఏం కావాలి అనిపించింది రామేశానికి. ఆశ్రమానికి వచ్చిన వారికి బ్రహ్మానంద స్వామి దర్శనము వెంటనే లభించలేదు. స్వామి తనకేమి పని చెబుతాడోనని కుతూహలపడుతూ ఆ దంపతులు సుమారు వారం రోజులు ఎదురుచూశారు. అప్పుడు వారికి స్వామి నుండి పిలుపు వచ్చింది. ఆ దంపతులు ఆ విధంగా స్వామి ఏకాంత మందిరం చేరుకున్నారు. ఆ గది చక్రవర్తుల విలాస మందిరంలా ఉంది. గదిలో అడుగుపెట్టగానే పరిమళ ద్రవ్యాలు గుప్పుమన్నాయి. గది గోడలకి అందమైన చిత్రపటాలు, నేలపై పరిచిన విలువైన మెత్తటి తివాసి, గదిలో హంసతూలికా తల్పము, దానిమీద కాషాయ వస్త్రాలు ధరించి బ్రహ్మానంద స్వామి కూర్చొని ఉన్నాడు. అప్సరసల్లాంటి కొందరు యువతులు ఆయన చుట్టూ ఉన్నారు. ఇద్దరు ఆయనకి కాళ్ళు పడుతున్నారు. ఒక ఆమె గడ్డానికి దువ్వెనతో చిక్కులు తీస్తున్నది. ఇద్దరు వింజామరలు వీస్తున్నారు. స్వామి గంభీరంగా, నువ్వు శాస్త్రపాఠాలని చక్కగా ఆకలింపు చేసుకున్నావు. నా నీతి బోధనలు ప్రజలను నీ పాఠాల కంటే ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. వాటి గొప్పతనాన్ని నీవే ప్రజలకు వివరించాలి. నీకు గురుకులంలో వచ్చిన దానికంటే రెట్టింపు ప్రతిఫలం నేనిస్తాను. కొంతకాలం పాటు నువ్విక్కడే ఉండి అందరితో పాటు నా బోధనలు కూడా విను అన్నాడు. రామేశము ఆలోచనలో పడ్డాడు. స్వామి మందహాసం చేసి, ఈ నా వైభవమంతా నా గొప్పతనం వలన వచ్చింది. నీ శిష్యులు కూడా ఎందరో నన్ను సేవించి గొప్పవాళ్ళయ్యారు. ఇంతకాలము తెచ్చుకోలేని గొప్ప పేరు నీకు వస్తుంది నన్ను సేవించుకుంటే అని చెప్పాడు. అప్పుడు ప్రజలకు దర్శనమిచ్చే వేళయిందని స్వామి లేచాడు. రామేశం దంపతులు కూడా ఆయన్ని అనుసరించి వెళ్లారు. ఒక విశాలమైన మండపం చేరుకున్నారు. స్వామి ప్రసంగం మొదలైంది. జనము మైమరిచి వింటున్నారు. తర్వాత భక్తులు ఒక్కొక్కరే వచ్చి స్వామికి పాదాలంటి నమస్కరించారు. వింజామరలు వీచారు. అందరూ కూడా ధన, కనక, వస్తు వాహనాలతో ఆయన సత్కరించిన వారే. రామేశానికి స్వామి ప్రసంగంలో ఎన్నో దీపాలు కనిపించాయి. చాలా అనుమానాలు వచ్చాయి. చటుకున ఆయనకు గురుకులంలో తనతో పాటు పనిచేసిన గోవిందు గుర్తుకు వచ్చాడు. అతడు అన్నీ ఇలాగే మాట్లాడినా శిష్యుల్ని ఆకర్షించగలిగేవాడు. ప్రసంగము ఆ తతంగము అయ్యాక స్వామి రామేశం దంపతులను తన ఏకాంత మందిరంలోకి తీసుకుని వెళ్ళగానే, నువ్వు గురుకులంలో నాతో ఉపాధ్యాయుడిగా పనిచేసిన గోవిందువు కదూ అన్నాడు రామేశం. ఎలా గుర్తుపట్టావు
అన్నాడు బ్రహ్మానంద స్వామి ఆశ్చర్యంగా. శాస్త్ర పాఠాలకు సంబంధించిన నీ అజ్ఞానమే నిన్ను నాకు పట్టించింది. నీ దగ్గర ఇంతమంది మనశ్శాంతి పొందుతున్నారంటే ఆ మనశ్శాంతిని నా కొడుకులింట్లో మాత్రం ఎందుకు పొందకూడదు అని ఇప్పుడు అనిపిస్తోంది. నాకు సెలవిప్పించు. నీ గురించి నేనెవరికీ చెప్పనులే అన్నాడు రామేశం. స్వామి చిన్నపుచ్చుకొని, నేను తప్పు చేస్తున్నాననా నీ అభిప్రాయము? నన్నెందరో ఇక్కడ దేవుడని కూడా నమ్మి భజిస్తున్నారు తెలుసా అని అడిగాడు. నువ్వు తప్పేం చేయటం లేదు. గురువు ఆజ్ఞ పాటించావు. ఆయన నిన్ను మాటలలో వ్యాపారం చేయమన్నారు. చేస్తున్నావు. నిన్ను నమ్మిన వాళ్ళది తప్పు. నేను మాత్రము ఆ తప్పు చేయను అని రామేశము తన భార్యతో కొడుకుల వద్దకు వెళ్ళాడు. కరాలుడు ఇంతవరకే కథను చెప్పి, ఓ సవిత్వుక మహారాజా, రామేశం ప్రవర్తన నాకు విడ్డూరంగా ఉంది. కొడుకులు కోడళ్ల వద్ద మనశ్శాంతి కరువై ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమ వాతావరణమే ఆయనకెంతో ఆహ్లాదాన్నిచ్చింది. స్వామి జ్ఞానము అంతంత మాత్రమే కావచ్చు. కానీ ఎందరో ఆయన మాటలకు ఆకర్షితులైతున్నారు. ఆయన వలన మనశ్శాంతి పొందుతున్నారు. ఆయనకు అంతులేని కానుకలిస్తున్నారు. అటువంటి వాడిని వదిలి తననేమాత్రమూ ఆదరించని కొడుకుల వద్దకు వెళ్ళాడు. కన్న తల్లిదండ్రులకు కూడా మనశ్శాంతినివ్వలేని కొడుకులని స్వామి కంటే ఎక్కువగా భావించటము రామేశం అజ్ఞానాన్ని, అసూయని తెలియచేస్తుంది. పైగా స్వామి రామేశానికి గురుకులంలో కంటే ఎక్కువ ప్రతిఫలాన్నిస్తానన్నాడు. స్వామి గురువాజ్ఞను పాటించిన ఘనుడని, ఏ తప్పు చేయలేదని కూడా రామేశం ఒప్పుకున్నాడు. గురుకులంలో గురువు మెప్పును పొందిన రామేశము అజ్ఞాని, అసూయాపరుడు అనుకునేటందుకు నాకు మనసొప్పటం లేదు. తెలిసి కూడా ఈ సందిగ్ధాన్ని సరిదిద్దలేకపోయావో ఈ క్షణం నుంచి నీవు నాకు బానిసవు అన్నాడు. దీనికి సవిత్వికుడు కరాలుడికి ఈ విధంగా బదులిచ్చాడు. ఈ ప్రపంచంలో జ్ఞాని అనేవాడు దేన్నైనా భరించగలడు. కానీ జ్ఞానం ముసుగులో ఉండే అజ్ఞానాన్ని భరించలేడు. అందుకే గురువు గోవిందును గురుకులం విడిచి పొమ్మన్నాడు. రామేశం కూడా ప్రతిఫలం ఎక్కువన్నా స్వామి బోధనలు వినటానికి సిద్ధపడకపోవటం కూడా అజ్ఞానాన్ని భరించలేకే. మనశ్శాంతి కోసము అటువంటి వాడి చెంత చేరే కంటే అజ్ఞానులైన కొడుకుల వద్దనే ఉండి వారి అజ్ఞానాన్ని భరించటం మేలని రామేశం అనుకోవటంలో తప్పులేదు. ఎందుకంటే ఆయన కొడుకులు జ్ఞానులు అని పేరు పడ్డట్లు తోచదు. రామేశం ప్రవర్తన ఆయన వ్యక్తిత్వానికే ఉచితంగా ఉంది తప్ప ఆయనలో అజ్ఞానము, అసూయ లేవు. అది సరి అయిన సమాధానం కావటంతో సవిత్వికుడికి ఎదురుగా ఉన్న కన్యపైన కరారుడి ప్రభావం నశించి వెంటనే ఆ యువతి ఒక ఎలుకబంటిగా మారి అరుస్తూ అడవిలోకి పరుగులు తీసింది. మరొక కథ పేరు ఇరుగు పొరుగు. ఈ కథను రచించిన వారు తిరుమల శ్రీ గారు. భూషయ్య పెద్ద ఆస్తిపరుడే గాని చాలా పిసినిగొట్టు. గ్రామస్తులు ఎవరైనా ధర్మకార్యాలకని ఆయన దగ్గరకు చందా కోసం వస్తే, ధర్మకార్యాలంటూ నేను చందాలు ఇవ్వటం మొదలు పెడితే త్వరలోనే దివాళా ఎత్తిపోతాను. బడి గుడి అంటూ నన్ను వేధించకండి. వాటితో పాటు బావులు తవ్వించటము, రహదారులు బాగు చేయించటం లాంటివి కూడా ప్రభుత్వమే చేయాలి. వెళ్ళి అధికారులను ఒత్తిడి చేసి పనులు జరిపించుకోండి అనేవాడు ఏమాత్రము మొహమాటపడకుండా. భర్త ధోరణి నచ్చకపోయినా అతడి తత్వం బాగా ఎరిగి ఉన్నందున భూషయ్య భార్య లక్ష్మమ్మ కూడా అంతా చూస్తూ మౌనం వహించేది. భూషయ్య ఇంటి పొరుగుని రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడెక్కడి నుంచో ఒక కొత్త రకం మామిడి మొక్క తెచ్చి పెరట్లో నాటాడు. అది క్రమంగా పెరిగి పెద్దదై కాయలు కాయసాగింది. వాటిని గురించి గ్రామంలో వింతగా చెప్పుకోసాగారు. పొరిగింట్లో పెరట్లో కంటికింపుగా కనిపిస్తున్న మామిడి పండ్లను చూస్తుంటే భూషయ్యకు నోరూరుతుండేది. రామయ్య కొన్ని పండ్లను పంపిస్తాడన్న ఆశతో భూషయ్య ఎదురు చూడసాగాడు. అయితే రామయ్య భూషయ్యకే కాదు, గ్రామంలో ఎవరికీ కూడా ఒక్క పండైనా ఇవ్వలేదు. ఈ స్థితిలో ఒక రాత్రివేళ భూషయ్య 13 ఏళ్ల కొడుకు గురునాథము రహస్యంగా పెరటి గోడ దూకి పళ్ళు కోసుకుని ఇంట్లోకి వస్తూ తల్లి లక్ష్మమ్మకు ఎదురుపడ్డాడు. లక్ష్మమ్మ వాణ్ణి పట్టుకొని, వెధవా, ఇదేం పాడు పనిరా అని అడిగింది. అందుకు గురునాథము, అమ్మా, ఇదేం పాడు పని కాదు. ఈ చుట్టుపక్కల ఎక్కడా దొరకని ఇంత మంచి మామిడి పళ్ళు చెట్టుకు విరగ్గాసిన రామయ్య ఎవరికీ ఒక్క పండైనా ఇవ్వలేదు. ఆయన వట్టి పిసునుగొట్టు. ఈ పళ్ళు తినాలని నాన్నకి నోరూరుతున్నది.
ఈ సంగతి నాకు కూడా తెలుసు అన్నాడు బింకంగా. పక్క గదిలో ఉన్న భూషయ్య కొడుకు జవాబుకు చాలా సంతోషించాడు. కానీ లక్ష్మమ్మ కోపంగా, పొరిగింటి రామయ్య తనకున్న దానిలో కొంతైనా ఇతరులకు ఇవ్వటం లేదని నీకు అక్కసుగా ఉన్నదన్నమాట. మీ నాన్న ఆ పండ్లకేసి చూసే చూపు నేను గమనిస్తూనే ఉన్నాను. తనకు పుష్కలంగా ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోకపోవటము స్వార్థం, పిసినారితనం అవుతుందని నాకు తెలుసు అన్నది. మరైతే నా మీద ఎందుకు కోపం తెచ్చుకున్నావు అని అడిగాడు గురునాథం. ఎందుకా? నువ్వు రామయ్యనైతే తప్పు పట్టగలిగావు గాని మీ నాన్న సంగతేమిటి? మన గ్రామంలో బడి గాని బాటసార్లకు ఉపయోగపడే సత్రం గాని లేవు. మనం ఏమీ లేని పేదవాళ్ళం కాదు, బాగా ఉన్నవాళ్ళమే. అయితే 10 మందికి మేలు కలిగే పనుల్లో మీ నాన్న చందాలిచ్చి సాయం చేస్తున్నాడా అని అడిగింది లక్ష్మమ్మ. గురునాథం ఏదో అనబోయేటంతటిలో భూషయ్య గదిలో నుంచి బయటకొచ్చి, వాడిది చిన్నతనం, కొత్త రకం మామిడి పళ్ళు తినాలన్న ఆశ కొద్దీ కోసుకొచ్చాడు. అదేదో పెద్ద దొంగతనమైనట్లు వాణ్ణి చివాట్లు పెట్టకు అన్నాడు. ఆ మాటలకి లక్ష్మమ్మ చిన్నగా నవ్వి, ఆశ కొద్దీ ఇతరుల సొత్తును చేజెక్కించుకోవడము దొంగతనం అనిపించుకోదా? మన దగ్గరున్న సొమ్మును ఆశ కొద్దో అవసరం కలుగో ఎవరైనా దోపిడీ చేస్తే దాన్నేమని పిలవాలి అని అడిగాడు. భూషయ్య ఆ ప్రశ్న విని వెలవెలాబోయి, మామిడికాయలు దొంగిలించుకుని వచ్చిన బాబుని నువ్వన్న మాటలన్నీ నేను విన్నాను అన్నాడు. ఇందాక మన గురునాథం చేసింది దొంగతనం కాదన్నారు కదా, మరి ఇంతలోనే అది దొంగతనం ఎలా అయిపోయింది అన్నది లక్ష్మమ్మ. నువ్వన్న మాటలు అంతగా లోకజ్ఞానం లేని బాబులో ఎలాంటి మార్పు కలిగించాయో నాకు తెలియదు. నేను మాత్రం పూర్తిగా మారిపోయాను. ఆ సంగతి రేపటి నుంచే రుజువు చేస్తాను అన్నాడు భూషయ్య. ఆ మర్నాడే అతడు గ్రామ ముఖ్యులను కలుసుకొని గ్రామంలో ప్రజా ఉపయోగమైన పనులు జరిపించేటందుకు కొంత ధనం ఇచ్చాడు. భూషయ్యలో వచ్చిన మార్పుకి గ్రామస్తులంతా సంతోషించారు. రామయ్య తన పెరట్లో కాసిన మామిడి పండ్లని స్వయంగా తీసుకుని పోయి భూషయ్యకిచ్చి, భూషయ్య, మనము ఇరుగు పొరుగు ఇంటి వాళ్ళమన్న సంగతి ఈనాటి వరకు గుర్తుకు రాలేదు సుమా అన్నాడు. ఈ మాటకి భూషయ్యతో పాటు లక్ష్మమ్మ కూడా తృప్తిగా నవ్వింది. మరొక కథ పేరు ఉషస్సు. సృష్టి జరిగినప్పుడు జలంలో నుంచి భూమిపైకి వచ్చింది. భూమిపై జీవరాశులన్నీ పుట్టాయి. కానీ సూర్యుడు లేని కారణం చేత ప్రాణులన్నీ అంధకారంలో ఉండిపోవలసి వచ్చింది. మనుషులకి క్రూర జంతువుల బాధ హెచ్చుగా ఉన్నది. చీకటి మూలాన వాళ్ళు పనులు చేసుకోలేకుండా ఉన్నారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత మనుషులలో జ్ఞాని అయిన వాడొకడు మిగతా వారితో ఇలా చెప్పాడు. బ్రహ్మదేవుడు మిగిలిన సృష్టితో పాటు సూర్య భగవానుణ్ణి కూడా సృష్టించాడు. మనలో ఎవరైనా బయలుదేరి వెళ్ళి ఆ సూర్య భగవానుణ్ణి ప్రార్థించినట్లయితే ఆయన అనుగ్రహించి తన కాంతిని మనకు ప్రసాదిస్తాడు. అప్పుడు మనకు కావలసినంత వెలుగు, వేడి లభిస్తాయి. క్రూర జంతువుల బాధ తప్పుతుంది. మనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంతో హాయిగా మన పనులు చేసుకోగలుగుతాము. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. కానీ సూర్యభగవానుణ్ణి ఆహ్వానించడానికి ఎవరు వెళ్ళేటట్లు? 60 ఏళ్ల తాత ఒకడు, నాయన్లారా, నేను పెద్దవాణ్ణైపోయాను. నా వల్ల మీకెవరికీ కొంచెం కూడా లాభం లేదు. కానీ నా కాళ్లలో ఇంకా శక్తి ఉన్నది. అందువల్ల నేను సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తాను అన్నాడు. దానికి ఒక పడుచువాడు, తాత, ఇది ముసలివాడి వల్ల జరిగే పని కాదు. ఎందుకంటే ప్రయాణం ఎంతకాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు. నేను బయలుదేరి వెళ్తాను. ఎంతకాలం పట్టినా దారిలో ఏ కష్టాలు ఎదురైనా తట్టుకోగలను అన్నాడు. అప్పుడు అక్కడ చేరిన ఒక కుర్రవాడు ఇలా అన్నాడు, ఈ ప్రయాణము చాలా ఏళ్ళు పడుతుంది. నేను 10 ఏళ్ల వాణ్ణి. నన్ను పంపినట్లయితే నేను ముసలివాణ్ణి అయ్యేలోపుగా అయినా సరే సూర్యభగవానుణ్ణి తప్పకుండా చేరుకోగలుగుతాను. మీలో ఎవరికీ ఈ దూర ప్రయాణం పూర్తి చేసే అవకాశం లేదు అన్నాడు. అందరూ ఆ కుర్రవాడి మాటలు శ్రద్ధగా విని ఆ చెప్పిన దాంట్లో కొంత నిజమున్నదని గ్రహించారు. అప్పుడు జనంలో నుంచి 20 ఏళ్ల ఒక స్త్రీ ఇలా అన్నది, నా మాట కాస్త వినండి. మీరంతా పెరటిదారినే ఉన్నారు. ఇంత గొప్ప కార్యము ఒక తరంలో జరిగే పని కాదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నేనెలాగూ సూర్యభగవానుణ్ణి చేరుకోలేను. కానీ దారిలో పుట్టే నా కొడుకుకైనా కొన్నాళ్ల తర్వాత ఆ అవకాశం ఉంటుంది. ఆ ఆడమనిషి పేరు ఉషస్సు.
ఆమె చెప్పిన మాటలు అందరికీ అంగీకారమయ్యాయి. ఆమె ప్రయాణమైపోతూ, నేను వెళ్ళిన దిక్కే చూస్తూ ఉండండి. వెళ్ళిన పని సానుకూలం కాగానే ఒక పెద్ద మంట వేస్తాను, లేదా నా కొడుకు చేత వేయిస్తాను. ఆ మంట చూడగానే మీకు సూర్యభగవానుడు అనుగ్రహించినట్లు తెలిసిపోతుంది అన్నది. ఆమె ఒక దిక్కుగా బయలుదేరి ముక్కుసూటిగా నడిచింది. ఆమె అలా 8 మాసాలు ప్రయాణం చేసి దారిలో ఒక కొడుకును కన్నది. తర్వాత ఇద్దరూ కలిసి ప్రయాణం చేశారు. ఉషస్సు బయలుదేరి 70 సంవత్సరాలైంది. ఆమె చాలా ముసలిదైపోయింది. ఆమె తన కొడుకుతో, నాయనా, ఇక నేను నడవలేను. మిగిలిన ప్రయాణం నువ్వే పూర్తి చెయ్యి. సూర్యభగవానుడు అనుగ్రహించాక పెద్ద మంట వెయ్యి. దాన్ని చూసి మన వాళ్ళు సంతోషిస్తారు అని చెప్పింది. ఉషస్సు చెప్పిన మంట కోసము ప్రజలు ఆమె వెళ్ళిన దిక్కుగా ఆసక్తితో చూస్తూ కాచుకొని ఉన్నారు. ఆమె బయలుదేరిన 100 సంవత్సరాలకి ఆ దిక్కున ఒక ఎర్రని కాంతి కనపడింది. జనము పరమానందభరితులై, అదుగో మన ఉషస్సు, పని పూర్తయింది, ఇక మన కోసము సూర్యభగవానుడు త్వరగా ఉదయిస్తాడు అని అప్పటికప్పుడే తమ పనులు ప్రారంభించారు. తర్వాత కొద్దిసేపటికే సూర్యుడు ఉదయించి ప్రజలకు కాంతిని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఈనాటికి పనులు చేసుకునేవారు ఉషస్సు కోసము ఆమె వెళ్ళిన దిక్కుగా చూస్తారు. అదే తూర్పు. ఉషస్సు కనిపించగానే పనులు సాగిస్తారు. సూర్యుడు వచ్చేదాకా ఆగరు. అంతేగాక మనుషులు ఉషస్సు నుంచి ఇంకొక విషయం కూడా తెలుసుకున్నారు. అదేమిటంటే, మనుషులు మహత్తరమైన పనులు సాధించాలంటే అది ఒక మనిషి వలన ఒక తరంలోనూ సాధ్యం కాదు. అనేక తరాల వారు దీక్ష వహించి అటువంటి పనులు సాధించాలి. సూర్యుడే లేకపోతే మొక్కలు, జంతువులు, ప్రాణులు ఇవేమీ ఉండవు కదా. కానీ ఇది కథ. కథని కథగానే తీసుకుందాం. మరొక కథ పేరు హెచ్చరిక. ఈ కథను రచించిన వారు గౌతమ్ గారు. సోమసేనుడనే రాజు మంత్రితో చర్చలు జరుపుతున్నాడు. రాజోద్యోగుల్లో అవినీతి, స్వార్థము పెరిగిపోతుందని, కొందరు దేశద్రోహానికి కూడా పాల్పడుతున్నారని చెప్పి మంత్రి బాధపడ్డాడు. ఆ దేశద్రోహుల్ని పట్టి బంధించండి, తగిన విధంగా శిక్షిద్దాము అన్నాడు సోమసేనుడు. వారెవరో తెలుసుకోవటం కష్టంగా ఉంది ప్రభు. కానీ వారు పొరుగురాజు శాంతసేనుడికి మన రహస్యాలు చేరవేరుస్తున్నారు. అందుకైన పెద్ద పెద్ద బహుమానాలు ఇస్తున్నాడని తెలిసింది అన్నాడు మంత్రి. రాజు క్షణం ఆలోచించి, అయితే అంతకంటే పెద్ద బహుమానాలిచ్చి మనము శాంతసేనుడి రహస్యాలు తెలుసుకుందాం, సరికి సరి అన్నాడు. ఆ విధంగా రాజ్యమంతటా ప్రకటించబడింది. స్వదేశ రహస్యాలని బయటికి చేరవేసే వారికి కఠిన శిక్షలు, విదేశీ రహస్యాలను సేకరించి అందజేసిన వారికి ఘన సత్కారాలు. ఆ తర్వాత వారం రోజులకి సోమసేనుడు కొలువుతీరి ఉండగా ఒక పరదేశీ సభాప్రవేశం కోరాడు. అనుమతి లభించాక అతడు రాజుకు వినయంగా నమస్కరించి, ప్రభు, నేను శాంతసేనుడి సైన్యంలో చాలా కాలం పనిచేశాను. ఆ తర్వాత కొంతకాలము ఆయన గూఢాచారి శాఖలో కూడా పనిచేశాను. ఆ దేశానికి సంబంధించిన ముఖ్య రహస్యాలెన్నో నాకు తెలుసు. అవి మీకు తెలిస్తే ఒక్క రోజులో శాంతసేనుణ్ణి ఓడించి ఆ దేశాన్ని మీ దేశంలో కలుపుకోవచ్చును అన్నాడు. అయితే ఏమంటావు అన్నాడు సోమసేనుడు. ప్రభు, తమరి ప్రకటన విని వచ్చాను. నాకు పదవులు వద్దు, తరతరాల పాటు సుఖంగా బ్రతకటానికి ధనం ఇప్పించండి. నాకు తెలిసిన రహస్యాలన్నీ చెబుతాను అన్నాడు పరదేశి. ఈ రోజుకి నీవు మా అతిథివి. నువ్వు చెప్పిన దాంట్లో నిజానిజాలని నేనే స్వయంగా విచారిస్తాను. రేపు నా నిర్ణయం చెబుతాను అన్నాడు సోమసేనుడు. పరదేశి వినయంగా తల వంచి నమస్కరించాడు రాజుకి. మరునాడు సభకు జనము క్రిక్కిరిసిపోయారు. పరదేశి పొరుగు దేశానికి సంబంధించి ఏ ఏ రహస్యాలు చెప్పాడో తెలుసుకోవాలని చాలామందికి కుతూహలంగా ఉంది. అతడికి రాజు ఇచ్చే కానుక ఏమిటోనని మరికొందరికి ఆసక్తి. సోమసేనుడు సభికుల వంక చూసి, ఈ పరదేశి మనకు చాలా గొప్ప ఉపకారం చేశాడు. ఇప్పుడు మనకు తెలిసిన రహస్యాలతో ఏ క్షణంలోనైనా శాంతసేనుడిని మనం ఓడించవచ్చును. కానీ మనం ఆ పని చేయవద్దు. ఎందుకంటే ఇరుగు పొరుగు సామరస్యంతోనే జీవించాలన్నది మన సిద్ధాంతం. మనకు యుద్ధకాంక్ష లేదు. కానీ ఎప్పుడైనా శాంతసేనుడు మనపై యుద్ధం ప్రకటించాడా
అప్పుడు ఈ రహస్యాలని ఉపయోగించుకుందాము. శత్రువును అదుపులో ఉంచాలని నేను ఈ రహస్యాలని వాంఛించాను, అణిచివేయటానికి కాదు అన్నాడు. సభికులందరూ జయ జయధ్వానాలు చేశారు. మరి నా కానుక సంగతేమిటి ప్రభు అన్నాడు పరదేశి. సోమసేనుడి వంక తీవ్రంగా చూస్తూ, రాజద్రోహంతో డబ్బు సంపాదించాలనుకునేవాడిని ఏ రాజు క్షమించలేడు. ఈరోజు శాంతసేనుడికి పట్టిన గతి రేపు నీ కారణంగా నాకు పట్టవచ్చు. కాబట్టి నేను నీకిచ్చే కానుక ఉరిశిక్ష అన్నాడు. ఇది చాలా అన్యాయం ప్రభు అన్నాడు పరదేశి గజగజ వణుకుతూ. రాజద్రోహులని ప్రత్యేకంగా నేనే శిక్షించడం మన దేశపుట ఆచారం కదా. ఈ ద్రోహిని శిక్షామందిరంలోకి ప్రవేశపెట్టండి అంటూ సోమసేనుడు రాజభటులను ఆజ్ఞాపించాడు. పరదేశిని రాజభటులు తీసుకుని వెళుతూ ఉంటే సభికులందరూ భయకంపితులై చూశారు. ఆ సాయంత్రము మంత్రి సోమసేనుడిని కలుసుకొని, ప్రభు, మీరు చేసిందేమిటి? ఇలాగైతే పొరుగుదేశం నుంచి మనకు రహస్యాలు తెలుస్తాయా అన్నాడు. సోమసేనుడు నవ్వి, ఆ పరదేశీకి బహుమానమిస్తే మన సైనికులకి గూఢచారులకి ఇదే ఆలోచన వచ్చి మన రహస్యాలు శత్రురాజుకు అందజేస్తారు. ఆ విధంగా వాళ్ళు ధన సంపాదనకు మనమే మార్గము చూపించిన వాళ్ళమైతాము. ఈ శిక్ష మన సైనికులకు కూడా ఒక హెచ్చరిక అన్నాడు. మీరు చెప్పింది నిజమే, కానీ ఇక మీదట పరదేశీయులు మనకు రహస్యాలు చెప్పరు అన్నాడు మంత్రి. మన గూఢాచారులు సమర్థులైతే మనము పరదేశీయుల మీద ఆధారపడనవసరం లేదు. అయినా పరదేశీయులను నమ్మటము కూడా కష్టమే కదా అన్నాడు రాజు. కానీ ఈ పరదేశీ మీద నాకు చాలా జాలిగా ఉంది. అతడెన్నో ఆశలు పెట్టుకుని మీ వద్దకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు అన్నాడు మంత్రి. అదే మీ చింత అయితే ఆ పరదేశి నేను నియమించిన మన గూఢాచారేనని తెలుసుకోండి. అతడి ప్రాణాలకే ప్రమాదము లేదు. అటు శాంతసేనుడికి ఇటు మన రాజోద్యోగులకి హెచ్చరికగా ఉండాలనే నేను ఈ పరదేశీని నియమించాను. ఈ రహస్యం మీరు మీలోనే ఉంచుకోవాలని నేను వేరే చెప్పాలా అన్నాడు సోమసేనుడు నవ్వుతూ. మంత్రి రాజు తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మరొక కథ పేరు అసూయ అనర్ధహేతువు. ఇది సామెత కథ. రాముడు మంచి బాలుడు. తల్లిదండ్రులు చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ చక్కగా చదువుకుంటూ క్లాసులో మంచి మార్కులు తెచ్చుకొని మొదటివాడిగా వచ్చేవాడు. వాడికి చాలా మంచివాడన్న పేరుండేది. ఎన్నో పోటీలలో రకరకాల బహుమతులు కూడా వాడికే వచ్చేవి. అదే వీధిలో సోము అనే ఇంకో బాలుడున్నాడు. వాడిది కూడా రాము వయసే, కానీ తెలివి అంతంత మాత్రం. ఎలాగో పరీక్షలు నెగ్గేవాడు. కానీ వాడివెప్పుడూ అత్తెసరు మార్కులే. మార్కుల విషయాలు ఎలాగున్నా రాముకి సోముకి మంచి స్నేహం ఉండేది. రాము తండ్రి రమణమూర్తికి మాత్రము తన కొడుకు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నాడని రాము అంటే అసూయ పుట్టింది. అసూయ నిప్పు లాంటిది. ఒకసారి అంటుకుంటే అది మనిషిని మనసుని అలా దహించి వేస్తూనే ఉంటుంది. అందువలన రమణమూర్తికి క్రమంగా రాము అంటే ద్వేషం పెరిగింది. రమణమూర్తి భాగ్యవంతుడు. అతడి ఇల్లు చాలా పెద్దది. అందులో ఒక పెద్ద గదిని సోముకేసం కేటాయించాడు కదా. ఇప్పుడు కొడుక్కి బోల్డు బొమ్మలు కొని రాముతో కలిసి చదువుకుంటేనే నిన్ను ఈ బొమ్మలతో ఆడుకోరిస్తాను అని చెప్పాడు. ఆ ప్రకారము సోము రాముని తన ఇంటికి ఆహ్వానించాడు. ముందు రాము కాస్త తటపటాయించాడు. అప్పుడు రమణమూర్తి కలుగచేసుకొని, బాగా చదువుకునేవాళ్ళంటే నాకిష్టం. నీ వంటి వాడితో కలుసుంటే నా కొడుకు కూడా బాగుపడి మరింత చక్కగా చదువుకుంటాడు. నువ్వేమీ అనుమానించక నీ ఇష్టం వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి చదువుకున్నంతసేపు చదువుకొని ఆడుకున్నంతసేపు ఆడుకో అంటూ ప్రోత్సహించాడు. జీవితంలో అన్ని బొమ్మలు చూసి ఉండకపోవటం వలన రాముకి చాలా ఉత్సాహంగా ఉండేది. వాడు ఆడుకోవాలనే అక్కడికి వెళ్ళేవాడు. దీనికి తోడు సోము కూడా చదువుకునేందుకు కాక ఆడుకునేందుకే రాముని ప్రోత్సహించేవాడు. ఎందుకంటే రాము లేనప్పుడు వాళ్ళ నాన్న వాడిని బొమ్మలేవి ముట్టుకొనిచ్చేవాడు కాదు. అలా కొంతకాలం గడిచింది. పెద్ద పరీక్షలు వచ్చాయి. ఈ పరీక్షల్లో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి 1000 రూపాయల బహుమతి అని పెద్ద పంతులు గారు ప్రకటించారు. ఈసారి పరీక్షల్లో రాముకు మంచి మార్కులు రావనే రమణమూర్తి ఆశించాడు. కానీ అలా జరగలేదు. వాడు ఎప్పటిలాగే చాలా మంచి మార్కులు తెచ్చుకొని
రూపాయల బహుమతిని కొట్టేశాడు. ఎప్పుడూ ఎలాగో పరీక్షలు నెట్టుకుని వచ్చే సోము మాత్రము ఈసారి పరీక్ష నెగ్గలేదు. అదేమని తండ్రి అడిగితే ఆటలు ఎక్కువై చదువుకోలేకపోయానని ఒప్పుకున్నాడు. రమణమూర్తి ఉక్రోషపడి రాముని పిలిచి, నీ మూలంగా నా కొడుకు బాగా చదువుతాడనుకున్నాను, కానీ ఆటలు ఎక్కువై వాడు పరీక్ష తప్పాడు. అంతలా ఆడకూడదని వాడికి నువ్వు చెప్పలేదా అని సంజాయిషి అడిగాడు. నేను వాడు సమంగానే ఆడుకున్నాం కదా అన్నాడు రాము. ఎక్కువ ఆడుకున్నా మరి నీకు మార్కులు ఎందుకు తగ్గలేదు అని అడిగాడు రమణమూర్తి కోపంగాను ఆశ్చర్యంతోనూ. నేను బాగా చదువుకుంటున్నాననే కదా మీరు నన్ను మీ ఇంట్లోకి రానిచ్చి బొమ్మలతో ఆడుకోనిచ్చారు. అందుకే నేను ఈ ఏడాది కూడా అలాగే ఆడుకోవాలని ఇక్కడ ఆటలయ్యాక ఇంటికి వెళ్ళి మరింత కష్టపడి చదువుకున్నాను అన్నాడు రాము. తన అసూయ రాముని ఏమాత్రమూ పాడు చేయకపోగా సోము పరీక్ష పోయి తన అసూయ అనర్థహేతువైందని అప్పటికి బుద్ధి తెచ్చుకున్నాడు రమణమూర్తి. ఈ కథని రచించిన వారు జ్యోతిర్మయి గారు. మరొక చిన్న కథ పేరు కొయ్య కోడలు. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథ. పూర్వము హస్తినాపురంలో శివదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు. అయినా ఆయన జీవితానికి సుఖమన్నది ఎరగడు. ఎందుచేతనంటే ఆయన భార్య పరమ క్రూరాత్మురాలు, గయ్యాళి. అటువంటి భార్యతో వేగలేక చివరకు శివదత్తుడు ఇంటి నుంచి పారిపోయి సన్యాసం పుచ్చుకున్నాడు. శివదత్తుడికి 3 కుమారులుండేవాళ్ళు. పెద్దవాడికి వివాహం అయ్యి కోడలు ఇంటికి రాగానే అత్తగారు కోరంటికం పెట్టనారంభించింది. ఈ కష్టాలు కొంతకాలం భరించి పెద్ద కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె వెనకనే ఆమె భర్త కూడా అత్తవారిల్లు చేరి ఇల్లరికం ఉండసాగాడు. తర్వాత రెండవ వాడి భార్య కాపరానికి వచ్చింది. వాడి భార్యను కూడా గయ్యాళి అత్తగారు కాల్చుకొని తినసాగింది. పరమ సాధ్వి అయిన రెండవ కోడలు అత్తగారు పెట్టే కష్టాలు భరించలేకపోయింది. పుట్టింటికి వెళితే గౌరవంగా ఉండదని ఒకనాడు ఆమె ఉరిపోసుకొని చనిపోయింది. భార్య పోగానే మనోవ్యాధితో రెండవ కుమారుడు మంచం పట్టి కొద్ది కాలానికి మరణించాడు. తన అన్నలిద్దరి గతి చూసిన 3వ కొడుకు వసుదత్తుడు అనేవాడు తన తల్లికి ఎలాగైనా మంచి గుణపాఠం నేర్పించదలుచుకున్నాడు. ఆవిడ ఇంత గయ్యాళి మనిషి అయినప్పటికీ ఇంత మగవాళ్ళు ఉదారవంతులు కావటం చేత ఆవిడ చేసే దౌర్జన్యము ఎవరికీ తెలియదు. పెద్ద కోడలు గడుసుది కావటం చేత భర్తని వశపరుచుకొని పుట్టింటికి పారిపోయిందని, రెండవ కోడలు అఘాయిత్యం చేత ఆత్మహత్య చేసుకున్నదని పైవాళ్ళు అనుకున్నారు. తల్లి దుర్మార్గము నలుగురికి తెలిసి వచ్చేటట్లు చేయటానికి వసుదత్తుడు ఒక ఉపాయం ఆలోచించాడు. వాడు ఒక రోజున పొరుగురు వెళ్ళి మనిషి ఎత్తు కొయ్య బొమ్మను చేయించాడు. అర్ధరాత్రి వేళ ఆ బొమ్మను బండిలో తెచ్చి తన ఇంటి పక్కనే ఉన్న మరొక ఇంట్లో ఉంచి ఆ ఇంటికి గడియ వేసి వాకిలి దగ్గర దాసీదాన్ని కాపలా ఉంచి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, నేను పెళ్లి చేసుకుని వచ్చాను. నా భార్య మన ఇంట ఉంటే లేనిపోని పోట్లాటలు వస్తాయి. అందుచేత దానిని పక్క ఇంట్లో ఉంచాను. అది ఇక్కడికి రాను వద్దు, నువ్వు అక్కడికి పోను వద్దు అన్నాడు. తల్లి సరేనన్నది. కానీ పెద్ద కోళ్ళిద్దరిపైన ఉన్న కసిని 3వ దాని మీద తీర్చుకోలేకపోతిని అని బాధపడింది. ఒకనాడు కొడుకు ఇంట్లో లేకుండా చూసి ఆమె రోకల బండతో తల పగలగొట్టుకొని పెడబొబ్బలు పెట్టసాగింది. ఆ సమయానికి కొడుకు కూడా వచ్చాడు. ఏమైందని అక్కడ చేరిన వారందరూ అడిగారు. చూసారా, నా కోడలు అకారణంగా వచ్చి రోకలి బండతో నా తల పగలుగొట్టి లోపలికి పోయి తలుపు వేసుకున్నది అని ఆ గయ్యాళిది అందరికీ చెప్పింది. ఎంత పని జరిగింది అనుకుంటూ అందరూ పొరుగింట్లోకి చొరబడి చూసేసరికి ఏమున్నది, కొయ్య బొమ్మ. ఇదే నా భార్య, ఇదే మా అమ్మని రోకలితో తల పగలుగొట్టి లోపలికి వచ్చి తలుపేసుకున్నది అని వసుదత్తుడు అందరికీ చెప్పాడు. అందరూ గయ్యాళి దాన్ని హేళన చేశారు, బాగా తిట్టారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి వసుదత్తుడు మంచి కన్యను చూసి పెళ్లాడాడు. ఆ పిల్లని అత్తగారు ఎన్నడూ పల్లెత్తు మాట అన్న పాపాన పోలేదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.